ప్రపంచం మారుతుంది, సమాజం మారుతుంది, వ్యవస్థలు మారుతున్నాయి. దాంతోపాటు మనం కూడా నేర్చుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలా, నాలెడ్జ్ నేర్చుకోవాలా. ఇన్నోవేటివ్గా మన కస్టమర్ని అప్రోచ్ అయ్యే విధానము, చెప్పే విధానం మారినప్పుడు అంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం మనం. అప్డేట్ అవ్వడం ఏంటంటే లేటెస్ట్ పరిస్థితులకు అనుకూలంగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేస్తే, మనం నేర్చుకుంటూ ఉంటే మన పాకెట్ కూడా నిండుతూ ఉంటుంది. సో ఎవ్వరు కూడా వయసుకు సంబంధం లేకుండా నేర్చుకోవడం అనేది ఇట్స్ ఎ లైఫ్ ప్రాసెస్, అది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే కొన్నిసార్లు చిన్నపిల్లల దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. కొంతమంది అంటే వయసుకి సంబంధం నేర్చుకునే దానికోసం. మనకంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు చూడండి, చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు, మనకంటే తెలివిగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. చాలా చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అంటే జనరేషన్ మారే కొద్ది నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా మాట్లాడినారు అయిపోయిన తర్వాత. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు ఒక్కొక్క మాట వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ నేర్చుకోవడం వచ్చినాం కాబట్టి ఈ విషయం మనం ఒక 3 విషయాలు డిస్కస్ చేద్దాం. ఇది సింపుల్గా అంటే జనరల్గా ఎట్లుంటుందంటే మనం కస్టమర్ దగ్గరికి వెళ్తే మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇది నోడాప్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది సిమెంట్ రోడ్డు, డీసీపీ రోడ్డు, రకరకాలు చెప్తూనే ఉంటాం కదా, మాట్లాడుతూనే ఉంటాం మనం. కానీ మాట్లాడడం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడకూడదు, ఇది నాలెడ్జ్ అనేది, ఈ లౌక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లౌక్యం ఇంపార్టెంట్. అప్పుడు మన లక్కీ భాస్కర్ ఏమంటాడంటే ఎక్కడ ప్రారంభించాలి కాదు, ఎక్కడ ఆపాలో తెలియడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ ప్రారంభించడం కాదు, ఎక్కడ ఆపాలని తెలియడం అనేది. సో ఒక 4 విషయాలు మాకు చెప్తాను నేను, ఎక్కడ మాట్లాడుకుంటుండాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్తో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, కస్టమర్కి మనకంటే నాలెడ్జ్ ఉంటే ల్యాండ్ మీద ఇట్ ఈస్ బెటర్ టు నాట్ టు డిస్కస్ చేయకూడదు, బెటర్. మనం కస్టమర్కి వాస్తులు, పరిస్థితులు, అన్ని విషయాలు బాగా తెలుసుంటాయి అనుకోండి, మనం ఏదైనా మాట్లాడి కన్విన్స్ చేయకూడదు. యూ షుడ్ గెయిన్ ద నాలెడ్జ్, లెట్ హిమ్ స్పీక్. అంటే కస్టమర్ మాట్లాడుతూ ఉంటే వింటే మన మీద ఆయన గౌరవం వస్తుంది. ఆయన మాట్లాడుతుంటే అడ్డం పడి ఆయనకి తెలియనట్టు అంతా మనకే తెలిసినట్టు మనం మాట్లాడాం అనుకోండి, అతనికి చిరాకు వస్తుంది. అంటే ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో నీకు నాకు తెలియదు, నేనంతా నాలెడ్జ్ నేర్చుకుని కస్టమర్ దగ్గర ఇచ్చాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నాలెడ్జ్ గెయిన్ చేసింది నేను కస్టమర్స్ దగ్గరే. నాకు తెలియదు ఏది వాస్తులు, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ నాకు తెలియదు. నేను కస్టమర్ దగ్గర పోయి నేను ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు ఆయన చెప్తుంటే ఇది నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్ నేను నేర్చుకున్నాను. నేను సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ నాకు ఇచ్చింది వాళ్ళు కస్టమర్ ఇచ్చింది. సో అందువల్ల ఏంటంటే మన కస్టమర్తో డీల్ చేసేటప్పుడు ఫస్ట్ కస్టమర్ని మాట్లాడియండి. కస్టమర్ ఏ విషయం మాట్లాడి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ అనుకోండి, ఆయన పార్టీ గురించి, ప్రభుత్వాన్ని గురించి బాగా పొగడుతున్నాడు అనుకోండి, లెట్ ఇస్ ఎంజాయ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వైసీపీ అనుకోండి, ఆయన వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు, లెట్ ఇస్ ఎంజాయ్. నువ్వు ఏ పార్టీ అనేది ఆయనకు అవసరం లేదు, నీకు ఆయన క్లయింటు. నీకు నచ్చిన విషయం చెప్పినా, నచ్చకపోయిన విషయం చెప్పినా నువ్వు ఏం చేయాలా, ఆయనతో ఏకీభవించాలా. ఇది బిజినెస్ టెక్నిక్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పార్టీ అని చెప్పేసి నువ్వేదో చెప్పాలనుకున్నావు, వచ్చే ప్లాట్ పోతాడు వ్యాపారం. ఏది అలా కొంపలు మునిగేది, ఆయన నీకు ఓటేసేది లేదు, నువ్వు ఆయనకు ఓటేసేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరు పార్టీల వాళ్ళు మాట్లాడుకుంటే ఏమవుతుంది, ఈయన ఆయనకు ఓటేయడు, ఆయన ఈయన ఓటేయడు, ఇది ఫిక్స్డ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిసైడ్ అయిపోయినాడు. ఈ మధ్యలో వచ్చే ప్లాట్ పోతుంది. అందువల్ల ఏంటంటే కస్టమరు ఏ టాపిక్ మాట్లాడినా లెట్ ఇస్ ఎంజాయ్. నీకు నచ్చినా నచ్చకపోయినా యూ జస్ట్ కీప్ క్వైట్. మామూలుగా ఉండి వినాలా, వీలైతే ఏకీభవించాలా, అవును సార్ చెప్పాలా. బికాజ్ ఇట్స్ ఎ బిజినెస్. కాబట్టి ఇక్కడ నీ పార్టీలతో ప్రమేయం లేదు. అంటే అవతల వ్యక్తికి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడు బెటర్ టు మనము నేర్చుకోవడం బెటరు, ఒదిగి ఉండడం బెటరు, ఎక్కువ మాట్లాడకపోవడం బెటరు. అవతల వ్యక్తికి నీకు విభేదాలు అంటే వేరే అంటే భావాలు వేరే విధంగా ఉన్నప్పుడు కూడా నువ్వు బెటరు మాట్లాడకపోవడం బెటరు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఆయన కోపంగా ఉండొచ్చు, నీకు కోపంగా ఉండొచ్చు, నీకు ఆలోచన ఉండొచ్చు, ఆయన ఆలోచన ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా మాట్లాడకుండా మాట్లాడకూడదు. ఫస్ట్ బిజినెస్ లీడ్ అవ్వాలంటే నువ్వు కస్టమర్ని స్టడీ చేయాలి. కస్టమర్ యొక్క ఆలోచన విధానం తెలియాలంటే
ఆయన మాట్లాడే విధానం వినాలి. ఆయన ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాడా, లేకపోతే ప్లాట్ కొనుక్కోదాని కోసం చూస్తున్నాడా, లేకపోతే ఊరికేనే ఆయన లోన్కి వెళ్ళాలని చూస్తున్నాడా, లేకపోతే డబ్బులు రెడీగా ఉన్నాయి ఆయన దగ్గర, ఎన్ని ఎకరాలు కొనుక్కోవాలనుకుంటున్నాడు, ఏ ఏరియాలో కొనుక్కోవాలన్నాడు. లెట్ us గెట్ క్వశ్చన్. నీ మైండ్లోనే వింటూనే ఉండాలి, అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, కూలంకుషంగా పరిశీలన చేయాలి. పరిశీలించిన తర్వాత ఆయన బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి నువ్వు బేరీజ్ వేసుకోగలగాల. ఆయన బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి బేరీజ్ వేసుకోవాలా. ఆయన బలానికి బలహీనతలో కూడా నువ్వు బలంగానే ఉండాలి. బలంగానే ఉంటేనే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజంగా ప్లాట్ వద్దనుకున్న వ్యక్తి కూడా మనిషి నచ్చితే ప్లాట్ కొనుక్కుంటాడు. ఇప్పుడు సింగంశెట్టి శ్రీనివాస్ గారు ఆ డ్రెస్ వేసుకొని అనుకోండి, ఆయన వద్దనుకున్నా కానీ ప్లాట్ కొంటాడు. ఎందుకంటే ఆయన అంత అందంగా ఉన్నాడు. ఆయన డ్రెస్ కోడ్ అవునా కదా, ఇంప్రెసింగ్ ఉంది. సరే ఇంకొంచెం మాట్లాడడం కూడా తీపిగా మాట్లాడాలనుకోండి కొనుక్కుంటాడు. ఒకవేళ ఏదో ఎటబడితే అటు మంచి డ్రెస్ వేసుకోకుండా ఏదో చెమట కప్పకూడదా, ఏదో చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనం రెక్లెస్గా పోయినాం అనుకోండి, కొనేవాడు కూడా కొనడం మన దగ్గర. ఎందుకంటే అల్టిమేట్గా కస్టమర్ అనే వ్యక్తి కొంటేనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ జరిగితేనే వాట్ ఎవర్ మిగతావన్నీ ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ జరగాలంటే కస్టమర్కి నువ్వు నచ్చాలి. ప్లాట్ కొనాలంటే నువ్వు నచ్చే విధంగా ఉండాలి. అంటే నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ హావభావాలు, వేషాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కస్టమర్కి ఇంప్రెస్గా ఉండాలా, పొలైట్గా ఉండాలా. సో మాట చాలా పొందికగా, అంటే దాన్ని ఏమంటారు అంటే పొదుపుగా ఉండాలా, మాట పొదుపుగా ఉండాలా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే కొన్నిసార్లు నేను చూశాను కదా, కస్టమరు 2 నిమిషాలు క్లోజ్ అయిన తర్వాత ఊళ్ళో బూతులు తిడతాడు. అంటే ఆయనకు అర్థం కదా, ఊళ్ళో తిట్టిన నన్ను తిడతాడన్నా. ఇప్పుడు నీ ముందు వేరే ఆయన తిడితే నేను లేనప్పుడు నన్ను తిడతాడు అర్థం కదా. ఆయనకు అర్థం కాలంత పరిస్థితి ఏం లేదు ఇక్కడ. అంటే చిన్న నోట్లో నుంచి ఒక బూత్ పదం కూడా రాకూడదు కస్టమర్ దగ్గర. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి కస్టమర్ దగ్గర. అది ఒకవేళ నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, నీకు స్నేహితుడు అయి ఉండొచ్చు, నీ బంధువు అయి ఉండొచ్చు, బట్ ట్రాన్సాక్షన్లో ఈజ్ ఎ కస్టమర్. నువ్వు కస్టమర్ అయినా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నారెడ్డి వచ్చుకొచ్చాడు అనుకోండి, బయట వచ్చేసి నువ్వు బయట ఏమో ఏరా మామా ఏదో మాట్లాడుకుంటావు బయట. బట్ అది కొనుక్కోదానికి వచ్చినప్పుడు ఇక్కడ యూ షుడ్ నాట్ టాక్ లైక్, ఎందుకంటే పక్కన వేరే వాడు ఉంటాడు, అతను రెస్పెక్ట్ పోద్ది. అతనికి రెస్పెక్ట్ పోతే ప్లాట్ కొనండి ఇదేరా. అఫ్ కోర్స్ యు ఆర్ ఫ్రెండ్స్, బయట మాట్లాడుకుంటారు. బట్ వెన్ కమ్స్ టు బిజినెస్, చెన్నారెడ్డితో పాటు వాళ్ళు సీనియర్గా ఉంటాడు. సీనియర్ ముందు నువ్వు గౌరవిస్తేనే ఆయన్ని మా ఫ్రెండ్, స్నేహితుడు మాట అంటే ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా గౌరవం అనేది కోరుకుంటారు ఈ రోజుల్లో. సో గౌరవానికి భంగం కలిగితే బిజినెస్ డీల్ క్లోజ్ కాదు. అందువల్ల ఏంటంటే అతనికి మనస్సుకి వెనుసొంపుగా ఉంటే 10 మందిని పరిచయం చేస్తాడు. ఈ జీవితంలో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తిని మనకు పరిచయం వ్యక్తిని కోల్పోకూడదు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందికరమైనా, మంచోడైనా చెడ్డోడైనా, బట్ ఆల్వేస్ యూ షుడ్ కీప్ పర్సన్ నీతో ఉండాల్సిందే. మంచోడే కాదు చెడ్డోడైనా సరే నీతో ఉండాల్సిందే, నువ్వు బేర్ చేయాల్సిందే. బికాజ్ ఈజ్ ద కస్టమర్, ఈజ్ ద బ్రెడ్ అండ్ బటర్, అవునా. సో మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన అన్నీ మాట్లాడేయాల, అవతల వ్యక్తిని పూర్తిగా మాట్లాడేయాల, పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్న తర్వాత మనం మాట్లాడాలా. అంటే ఆయన ఏ ఏరియాలో ఇంపార్టెంట్, ఏ రోడ్ వస్తే ఇంపార్టెంట్, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. ఏది భూమి గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వచ్చిన రోజు ఆలోచన పరచగలిగితే ఈజీగా ప్లాట్ క్లోజ్ అయిపోద్ది. సో అందువల్ల ఒకటి. రెండోది ధనకుమార్ చెప్పిన విషయంలో ఏం చెప్పాడు, నేను ధనకుమార్ చూశాను. నేను ఇక్కడ గూడూరులో ఒకటి పోతుంటే నడుచుకుంటే పోతా ఉన్నాడు. నాకు అంత నాలెడ్జ్ లేదు యాక్చువల్గా. ఏది కంపెనీ పెట్టారు బాబు, నడుచుకుంటే పోతున్నాడు. 2 వీలర్లోనో ఆటోలో పోవచ్చు కదా అనుకున్నా. కానీ నడిచిపోతే కదా కస్టమర్ దొరుకుతాడు. కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ పోతే కస్టమర్ ఎక్కడ దొరుకుతాడు? ఎంత మంచిదండి వాకింగ్ చేస్తే ఉదయాన్నే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బజార్లో కానీ, పెద్ద బజార్లో కానీ, ట్రంక్ రోడ్లో కానీ, ఎక్కడో దగ్గర, ఇది బాలాజీ నగర్ కానీ ఎక్కడైనా సరే, ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు బుక్ పట్టుకొని నడుచుకుంటూ పోయారా? కస్టమర్ కోసం వెతుక్కున్నారా? నో క్వశ్చన్. మా జనరల్ మేనేజర్ అయితే ఐ నెవర్ సీ. ఒక ధనకుమార్ మాత్రం ఒకసారి చూశాను నేను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం 2 వీలర్లో కానీ పోతామో, కార్లో కానీ పోతాం. కార్లో 2 వీలర్లో పోతే కస్టమర్ ఎలా దొరుకుతాడు? కస్టమర్ దొరకాలంటే ఏం చేయాలా? మనం బ్యాగు బ్రోచర్లు పట్టుకొని నడుచుకుంటూ పోతే మార్కెట్లో కనిపించడానికి విష్ చేస్తే
ఆయన బాగోగులు మనం కనుక్కుంటే మనకు ఆయన కస్టమర్ అన్న అవ్వచ్చు, లేకపోతే అసోసియేట్ అన్న అవ్వచ్చు. అంటే ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం బిజినెస్లో, రిలేషన్షిప్ బిజినెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా బ్రదర్ని చేర్చాను, మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ని చేర్చాడు, వాళ్ళ ఫ్రెండ్ నీకు అతను చేర్చాడు, వాళ్ళ ఫ్రెండ్ నీకు అతను చేర్చాడు, ఇలా జరుగుతూ వచ్చింది బిజినెస్. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎ న్యూ టైప్ ఆఫ్ బిజినెస్. ప్రతి ఒక్కరు కూడా రోజుకి మినిమం 1 hour, ఉదయం కానీ సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు ఖాళీగా ఉంటప్పుడు కారు పక్కన పెట్టేసి, లాక్ చేసి పక్కన పడేసి, ఫోన్ ఎత్తుకొని వీలైతే డైరీ పెట్టుకొని మార్కెట్లో పోవాలా. అది ట్రంక్ మినీ బైపాస్ నడవచ్చు, ట్రంక్ రోడ్ నడవచ్చు, డీమార్ట్గా నడవచ్చు, ఎక్కడైనా సరే నడవచ్చు. నిజంగానే నడుస్తూ పోతుంటేనే మీరు అనుకుంటారు లేదు, నిన్న సాయంకాలం రాత్రి ఆడ మాగుంటలో పోయిన వాకింగ్ పోదాం, అది 3 వ్యక్తులు పలకరించారు. నన్ను నడుచుకుంటూ పోతుంటే 3 వ్యక్తులు పలకరించారు. అదే నేను కార్లో పోతుంటే ఎవరు పలకరిస్తాను, గ్లాస్ వేసుకుని ఏసీ వేసుకుని మ్యూజిక్ పెట్టుకుంటే పోతా ఉంటుంది. నాకు ఎలా కనిపిస్తారు, నాకు ఎవరు కనిపించదు కదా నాకు. అంటే ఇప్పుడు నాకు ఆ 3 వ్యక్తి కలవాలంటే ఏం చేయాలా, నేను దిగి నడిస్తే నాకు కుదిరింది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీబడి ఒక ఓత్ తీసుకుంటాము, రోజుకి 1 గంట ఆరోగ్యం వస్తుంది, డి విటమిన్ వస్తుంది, 10 మంది పరిచయం అవుతారు, కస్టమర్లు దొరుకుతారు. 1 hour ఎక్కడైనా సరే వాకింగ్ చేస్తాం. 2 వీలర్ పక్కన పెడదాం, కారు పక్కన పెడదాం, 1 hour వాకింగ్ చేస్తాం, ఏ వీధిలో అయినా సరే. ఇప్పుడు ఈ వీధిలో ఇప్పుడు గున్నాథం ఉన్నాడు, గున్నాథం వీధిలో ఈరోజు నడిచాడు, రేపు మళ్ళీ బోర్ కొడుతుంది ఆ వీధి, ఇంకో రోజు ఏం చేయాలా, పక్క వీధికి పోతాడు, ఇంకో పక్క వీధికి పోతాడు, ఇంకో పక్క వీధికి పోతాడు. ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్పుల సేన ఉన్నాడు అనుకోండి, ఎక్కడ ఉన్నాడు, బీవీ నగర్ బాలాజీ నగర్లో ఉన్నాడు అనుకోండి. బాలాజీ నగర్లో తిరగాలంటే కనీసం అంటే నెల పడుతుంది ఆయనకి, అన్ని వీధిలో తిరగాలంటే. ఒక్కో వీధి 1 గంట అయిపోయిన తర్వాత 2 వీలర్ వేసుకొని మాగుంట రోడ్లు పార్క్ చేసి మాగుంటలు తిరగచ్చు. అవునా, ఎక్కడ పోయినా మనిషి కనబడతాడు. ఏమంటే వాకింగ్ చేస్తున్నాము సాయంకాలం అయినా పొగలైనా ప్రతి ఒక్కరు గాన రోజుకు 1 గంట గాన మార్కెట్లో తిరగగలిగితే తిరుగులేని విజయం సాధిస్తాడు అతను. ఖచ్చితంగా మీకు లీడ్స్ దొరుకుతాయి. నేను చెప్తున్నాను, ధనకుమార్ క్లోజ్ చేసిన ప్రతి ప్లాటు ఇలా తిరగతానే సంపాదించడం, ఇది లాజిక్. ఆయన ఎవరు చెప్పలేదు మీకు. ధనకుమార్ చేసిన ప్రతి ప్లాటు కూడా ఇలా మార్కెట్లో తిరుగుతూనే అతను సంపాదించాడు. సో తిరుగుతూ ఉంటే పరిచయం అవుతారు. ఇప్పుడే ఏంటంటే సువిశాల భారతదేశంలో మనందరం హక్కుదారులు, ఏ వీధి కన్నా పోవచ్చు, ఏ ఊరికన్నా పోవచ్చు, ఎక్కడికన్నా పోవచ్చు, ఎక్కడ తిరగచ్చు, తిరిగినప్పుడు దొరుకుతాయి కాబట్టి దొరకాల. సో దయచేసి ఒక సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే మనీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బిగ్ రోల్ పోషిస్తుంది భారతదేశం ప్రపంచం అంతా కూడా. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు లేకపోతే ఏమి చేయలేని పరిస్థితి అయిపోతుంది. ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి అందరూ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు, అవకాశం ఉండగానే విపరీతంగా సంపాదించండి. విపరీతంగా ప్లాట్లు మీరు ఎందుకు కొనుక్కోండి, తలా ఒక ప్లాట్. 2024 డిసెంబర్ నాటికి మేము చాలామంది ప్లాట్ కొనుక్కోవాలనుకున్నాము, ఆల్మోస్ట్ కొనుక్కున్నాము. 2025 జనవరి 30 దాకా మస్ట్ ప్రతి ఒక్కరు ప్లాట్ కొనాల్సింది సంవత్సరం లోపల. దీంట్లో ఎవరు మిస్టేక్ లేదు, మనం కొనిపించేది కాదు. 2025 టార్గెట్ ఏంటంటే మనమే కొనుక్కోవాలి ప్లాట్. అది 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు అయినా సరే కాక ప్లాట్ కొనాలా. ప్లాట్ కొనాలంటే సంపాదించే కొనాలా, ఇది ఉన్న ఇంట్లో ఆస్తులు కదా కొనాల్సింది, సంపాదించే ప్లాట్ కొనాలా, అందరి పేరుతో ప్లాట్ కొనాలా. ఈ సంవత్సరం కార్లు కొన్నాము, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికే అందరూ కూడా ప్లాట్లు ఖచ్చితంగా కొనుక్కోవాలా. అందుకని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే మన దగ్గర. ఈ మంత్ టార్గెట్ అందరికీ తెలుసు, 400 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. ఆ వైపు వెళ్తున్నారు. రేపు కూడా ఒక 10-15 ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. రోజుకి 15 ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా 400 ప్లాట్లు సంఖ్య ఏదైతే ఉందో అది క్రాస్ చేస్తాము. దానికోసం ఎట్టి పరిస్థితులు చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్. ప్రతి ఒక్క జనరల్ మేనేజర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరూ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్. కాకుండా అన్ని సకల ఐశ్వర్యాలతో ఉండాలని అంటే డబ్బు సంపాదించాలా. దానికి ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. డబ్బులుంటే మీరే పెట్టుబడి పెట్టండి, మళ్ళీ అమ్మండి. డబ్బులు లేకపోతే మార్కెట్ చేయండి, డబ్బు సంపాదించి 3 ప్లాట్లు కొనండి. అందరూ హ్యాపీగా ఉన్నాడు కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఉండండి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని